హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం అంకగణితంలో మిగిలినటువంటి టాపిక్స్ భాగస్వామ్యము, సరాసరి వేగము, పడవలు ప్రవాహాలు, రైలు ప్రయాణము దూరాలు, అలాగే గడియారంకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, అలాగే గత పరీక్షల్లో అడిగినటువంటి పరీక్షలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఒక వ్యాపారాన్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నిర్వహిస్తే ఆ వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అని, వారిని భాగస్వాములు అని చెప్పి అంటాం. ఒక వ్యాపారాన్ని ఇద్దరు కానీ లేదా అంతకంటే ఎక్కువ మంది, ముగ్గురు నలుగురు ఎంతమంది అయినా ఉండండి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నిర్వహిస్తే ఆ వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అని, వారిని భాగస్వాములు అని చెప్పి అంటాం. పెట్టుబడులు ఒకే కాలం ఉంచినట్లయితే లాభ నష్టాలు ఆ విధంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ పెట్టుబడులు డిఫరెంట్గా ఉండి కాలము డిఫరెంట్గా ఉంటే వాటికి తగ్గట్లుగా లాభ నష్టాలు పంపిణీ జరుగుతుందన్నమాట. ఇక లాభము లేదా నష్టము వారి పెట్టుబడుల కాలం పరిమితి నిష్పత్తిలో పంపిణీ చేయబడతాయి. అంటే ఏ నిష్పత్తుల్లో అయితే ఉన్నాయో ఆ నిష్పత్తుల్లో పంపిణీ చేయబడతాయి. నెక్స్ట్ సరాసరి వేగము. దూరాలు సమానమైతే సరాసరి వేగము 2xy/x+y అవుతుంది. దూరాలు సమానమైనప్పుడు సరాసరి వేగము 2xy/x+y అవుతుంది. మొత్తం ప్రయాణ దూరంలో మొదటి మూడవ వంతు x km/h వేగంతో, రెండవ మూడవ వంతు దూరాన్ని y km/h వేగంతో, మూడవ భాగాన్ని z km/h వేగంతో ప్రయాణించిన అతని సగటు వేగం ఏమవుతుందంటే 3xyz/xy+yz+zx అవుతుంది. మొత్తం ప్రయాణ దూరంలో మొదటి మూడవ వంతు x km/h వేగంతో, రెండవ మూడవ వంతు y km/h వేగంతో, మూడవ భాగాన్ని z km/h వేగంతో ప్రయాణిస్తే అతని సగటు వేగము 3xyz/xy+yz+zx అవుతుంది. నెక్స్ట్ పడవలు ప్రవాహాలు. ప్రవాహం ప్రవహించే దిశను ఏటవాలు అంటాం. దీనికి వ్యతిరేకంగా ప్రయాణిస్తే ప్రవాహ వ్యతిరేక దిశ అని చెప్పి అంటాము. వాలు దిశలో ప్రయాణించిందని లేదా వ్యతిరేక దిశలో ప్రయాణించిందని చెప్పి చెప్తాం. నిశ్చల నీటిలో పడవ వేగం x km/h, ప్రవాహ వేగము y km/h అయితే నీటి ప్రవాహ దిశలో పడవ వేగం ఏమవుతుందంటే x+y అవుతుంది. ప్రవాహానికి వ్యతిరేక దిశలో అయితే x-y km/h అవుతుంది. ప్రవాహ దిశలో పడవ వేగము x km/h, వ్యతిరేక దిశలో పడవ వేగము y km/h అయితే నిశ్చల నీటిలో పడవ వేగము x+y/2 km/h అవుతుంది. ప్రవాహ వేగము x-y/2 km/h అవుతుంది. ఇక నెక్స్ట్ రైలు ప్రయాణము దూరాలు. కొంత వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు x మీటర్ల పొడవు కలిగి ఒక చెట్టు, కరెంటు స్తంభము, నిలబడిన వ్యక్తి రాయిని గాని దాటుటకు ఆ రైలు ప్రయాణించవలసిన దూరము ఈక్వల్ టు రైలు పొడవు x కిలోమీటర్స్. కొంత వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు x మీటర్ల పొడవు కలిగి ఒక చెట్టు, కరెంటు స్తంభము, నిలబడిన వ్యక్తి లేదా రాయిని గాని దాటుటకు ఆ రైలు ప్రయాణించవలసిన దూరము ఈక్వల్ టు రైలు పొడవు ఈక్వల్ టు x మీటర్స్ అయితే ఈ x మీటర్ల పొడవు గల రైలు y మీటర్ల పొడవు గల వంతెన లేదా ప్లాట్ఫామ్ను దాటుకు ప్రయాణించవలసిన దూరాన్ని ఎలా లెక్కిస్తామంటే రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు x+y మీటర్లు. రెండు వేర్వేరు పొడవులు కలిగినటువంటి రైళ్లు రెండు వేర్వేరు వేగాలను కలిగి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటే వాటి సాపేక్ష వేగము ఆ రెండిటి వేగాల మొత్తం అవుతుంది. అవి ఒకే దిశలో ప్రయాణిస్తే సాపేక్ష వేగము వాటి వేగాల భేదం అవుతుంది. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వేగాల మొత్తం అవుతుంది సాపేక్ష వేగము. ఒకే దిశలో ప్రయాణిస్తే సాపేక్ష వేగం అనేది వాటి వేగాల భేదం అవుతుంది. నెక్స్ట్ గడియారానికి సంబంధించి గడియారంలో నిమిషాల ముళ్ళు 60 నిమిషాల్లో చేసే కోణము అంటే ఒక గంటలో
చేసే కోణము 360 డిగ్రీలు. నిమిషాల ముళ్ళు 1 గంటకు ఒక పూర్తి భ్రమణాన్ని కంప్లీట్ చేస్తుంది. ఒక పూర్తి భ్రమణం సంపూర్ణ భ్రమణానికి కోణము 360 డిగ్రీలు. నిమిషాల ముళ్ళు 1 గంటలో 360 డిగ్రీలు చేస్తుంది. 1 నిమిషంలో ఎంత చేస్తుందంటే 360/60 అవుతుంది. అంటే 66 వచ్చేసి 6 డిగ్రీస్ అవుతుంది. 60 నిమిషాలకు 360 డిగ్రీలు కాబట్టి 1 నిమిషానికంటే 360/60 6 డిగ్రీలు వస్తుంది. గడియారంలో గంటల ముళ్ళు 12 గంటల్లో చేసే కోణము 12 గంటలు అంటే ఒక సంపూర్ణ భ్రమణం చేస్తే 360 డిగ్రీలు. 1 గంటలో ఎంత కోణం చేస్తుందంటే 360/12 12 360 డిగ్రీలు. గంటల ముళ్ళు 1 నిమిషంలో ఎంత కోణం చేస్తుందని అడిగితే ఇక్కడ మనం గుర్తించాలి. 1 గంటలో 30 డిగ్రీలు చేస్తుంది కాబట్టి 1 నిమిషంలో అంటే 30/60 1/2 డిగ్రీలు వస్తుంది. ఇక గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు యొక్క సాపేక్ష వేగం చూసినట్లయితే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సాపేక్ష వేగం చూసినట్లయితే ఇక్కడ 6 డిగ్రీలు, ఇక్కడ 1/2 డిగ్రీలు ఉంది. 6 డిగ్రీలు మైనస్ 1/2 డిగ్రీలు ఈక్వల్ టు 5 1/2 డిగ్రీలు. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుల వేగాల నిష్పత్తిగా చూసినట్లయితే 6 డిగ్రీలు 1/2 12:1 అవుతుంది. ఒక రైలు 40 km/గంట వేగంతో ప్రయాణించిన గమ్యస్థానాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 km/గంట వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా ఆ రైలు ప్రయాణించవలసిన దూరము కిలోమీటర్లో అని చెప్పి అడిగారు. అంటే మొదట 40 km/గంట వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 11 నిమిషాలు ఆలస్యమైందట. ఈసారి 50 km/h అంటే 50 km/h వేగంతో వస్తే 5 మినిట్స్ అనేది లేట్ అయిందట. అయితే ఆ రైలు ప్రయాణించవలసిన దూరం కిలోమీటర్లో తెలియజేయమన్నారు. మనకు తెలుసు దూరము బై వేగము అంటే కాలం అవుతుంది. దూరము బై వేగం అంటే కాలం అవుతుంది. ఇక్కడ d/v = t. సో దూరము బై వేగం వచ్చేసి 40 km/hతో వెళ్తుంటే ఇక్కడ కాలంలో ఎంత తేడా వచ్చిందంటే 11 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీన్ని గంటల్లో మారిస్తే 11/60 అవుతుంది. మరొకసారి చూడండి, దూరము బై వేగము ఈక్వల్ టు కాలము. దూరము బై వేగము 40 km/h అయితే వెళ్ళవలసిన టైము t, దానికంటే 11 నిమిషాలు లేట్ అయింది కాబట్టి 11/60. అలాగే నెక్స్ట్ ఈసారి చూస్తే 50 km/h వేగంతో వెళ్తుంటే d/50 = t + 5 మినిట్స్ లేట్ అయింది కాబట్టి 5/60 అవుతుంది. ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 - 2 చేద్దాం. 1 - 2 చేస్తే d/40 మైనస్ ఇక్కడ ఎడం వైపు d/50 ఉంది ఈక్వల్ టు ఇది చూడండి t + 11/60 మైనస్ t మైనస్ 5/60 అవుతుంది. మైనస్ చేసినప్పుడు ప్లస్ t మైనస్ t క్యాన్సిల్ అయిపోతాయి. 40కి 50కి ఎల్సిఎం వచ్చేసి 200 అవుతుంది. సో 45s కాబట్టి 5d, 54s కాబట్టి 4d అవుతుంది. ఇక్కడ 11/60 మైనస్ 5/60 ఎల్సిఎం 60 అవుతుంది. 11 మైనస్ సేమ్ కాబట్టి 11 మైనస్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో చూడండి ఇక్కడ 5d మైనస్ 4d అంటే 1d/200 ఈక్వల్ టు 11 మైనస్ 5 అంటే 6/60 6 1s 6 10s 0కి 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 21s 20 వస్తుంది. సో 21s 20 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక మోటారు పడవ నది నీటిలో ప్రవాహం వెంట ప్రయాణిస్తూ ఒడ్డున గల 2 పట్టణాల మధ్య దూరాన్ని 5 గంటల్లో ప్రయాణిస్తుంది. అదే మోటార్ పడవ నీటి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణిస్తూ అదే దూరాన్ని 6 గంటల్లో ప్రయాణిస్తుంది. నీటి ప్రవాహ వేగము 2 km/h అయిన నిశ్చల నీటిలో మోటార్ పడవ వేగము km/h అడిగారు. అంటే ఇక్కడ ప్రవాహ దిశలో 5 గంటల్లో ప్రయాణించిందట, ప్రవాహానికి అభిముఖంగా 6 గంటల్లో ప్రయాణించిందట.
అయితే నీటి ప్రవాహ వేగం 2 km/h అని ఇచ్చారు. అయితే నిశ్చల నీటిలో మోటార్ పడవ వేగము అడిగారు. ఇక్కడ చూడండి, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. సో డి అంటే డిస్టెన్స్, వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం. సరే, ఇక్కడ మనకి ప్రవాహ దిశలో అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒకదాన్ని ఎస్ అని చెప్పి అనుకుందాం. ఎస్ అంటే ఇక్కడ బోటు వేగము నిలకడ నీటిలో బోటు వేగము ఎస్ అని చెప్పి అనుకుందాం. అలాగే రివర్ వాటర్ యొక్క స్పీడు ఆర్ అని చెప్పి అనుకుందాం. నిలకడ నీటిలో బోటు వేగము ఎస్ అని, అలాగే ప్రవాహ వేగము వచ్చేసి ఆర్ అని చెప్పి, రివర్ వాటర్ ప్రవాహ వేగం వచ్చేసి ఆర్ అని చెప్పి అనుకున్నాం. అయితే ప్రవాహ దిశలో ఏమవుతుందంటే ఎస్ ప్లస్ ఆర్ అవుతుంది. ప్రవాహానికి అభిముఖంగా అంటే ఏమైందంటే ఎస్ మైనస్ ఆర్ అవుతుంది. నిలకడ నీటిలో ప్రవాహ వేగము ఇక్కడ మనం కనుగొనాలి. నీటి ప్రవాహ వేగం ఇచ్చారు. అయితే నిశ్చల నీటిలో మోటార్ పడవ వేగం కనుక్కోవాలి. సరే, ఇక్కడ చూడండి, అది ఆల్రెడీ మనం అనుకున్నాం. నిశ్చల నీటిలో పడవ వేగం ఎస్ అనుకున్నాం, ప్రవాహ వేగము ఆర్. కాబట్టి చూడండి ఎలా చేస్తామో. ఇక్కడ డి ఇప్పుడే చెప్పాం, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అని. సో ఇక్కడ డి ఈక్వల్ టు చూడండి, ప్రవాహ దిశలో ఎస్ ప్లస్ ఆర్ ఇంటూ 5 అవుతుంది. అలాగే ప్రవాహానికి అభిముఖంగా దూరం ఏమవుతుందంటే ఇక్కడ 5 ఎందుకు వేసాం, 5 గంటల్లో ప్రయాణిస్తుంది. వేగం వచ్చేసి ఎస్ ప్లస్ ఆర్, ప్రవాహ దిశలో వేగము ఎస్ ప్లస్ ఆర్, ప్రవాహానికి అభిముఖంగా వేగము ఎస్ మైనస్ ఆర్. సో ఎస్ మైనస్ ఆర్ ఇంటూ ఇక్కడ టైం వచ్చేసి 6 అవర్స్ కాబట్టి ఇంటూ 6 రాసాము. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేద్దాం. ఎస్ ప్లస్ ఆర్ ఇంటూ 5 ఈక్వల్ టు ఎస్ మైనస్ ఆర్ ఇంటూ 6 అవుతుంది. సో ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే నీటి ప్రవాహ వేగం ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 2 km/h అని చెప్పి ఇచ్చారు. సో ఎస్ ప్లస్ 2 ఇంటూ 5 ఈక్వల్ టు ఎస్ మైనస్ 2 ఇంటూ 6 అవుతుంది. సో 5 ఇంటూ ఎస్ 5s ప్లస్ 5 2s 10, అలాగే 6 ఇంటూ ఎస్ 6s మైనస్ 6 2s 12 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఇవన్నిటినీ ఇక్కడ చూడమ్మా, 5s ఉంది, ఈ ప్లస్ 6s ఇటు వస్తే మైనస్ 6s, మైనస్ 12 ప్లస్ 10 అనేది రైట్ సైడ్ వెళ్తే మైనస్ 10 అవుతుంది. మైనస్ 1s ఈక్వల్ టు మైనస్ 22. సో ఎస్ ఈక్వల్ టు 22 వచ్చింది. సో ఎస్ అంటే ఏమనుకున్నాం మనం, నిశ్చల నీటిలో మోటారు పడవ వేగము. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 4-5 గంటల మధ్య గడియారంలోని 2 ముళ్ళు అభిముఖంగా ఉండే సమయం అని చెప్పి అడిగారు. 4-5 గంటల మధ్య గడియారంలోని 2 ముళ్ళు అభిముఖంగా ఉండే సమయం అడిగారు. మొదట మనం 4 గంటలప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 2 ముళ్ళు అభిముఖంగా ఉండే సమయం వచ్చేసి 30 మినిట్స్ అన్నమాట. అలాగే ఇక్కడ 4 గంటలప్పుడు మనం కానీ చూసినట్లయితే 5, 10, 15, 20 అంటే నిమిషాల ముళ్ళు 20 నిమిషాలు. నిమిషాల ముళ్ళు అనేది ఎంత స్పేస్ ఉందంటే 30 + 20 వచ్చేసి 50 మినిట్స్ అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఈ 2 అభిముఖంగా ఉన్నాయి. ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 4 గంటలు, ఫస్ట్ 4 గంటల దగ్గర ఉంది. 4 గంటలప్పుడు ఇక్కడ ఉంది నిమిషాల ముళ్ళు. అది అభిముఖంగా వచ్చే టయానికి ఇక్కడికి ట్రావెల్ అయింది. అంటే మొత్తం 55 నిమిషాలు పట్టిందనమాట. అంటే 55 నిమిషాలు అది ట్రావెల్ చేసింది. ఈ 55 నిమిషాలు, ఒక గంటకు వచ్చేసి 55 నిమిషాలు అది ట్రావెల్ చేసింది. అంటే 60 నిమిషాలకి 55 నిమిషాలు ట్రావెల్ చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఎలా చేస్తామంటే, సో 60/55 ఇంటూ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి స్పేస్ మనకు తెలుసు, అది 50 మినిట్స్. సో 5 10s 5 11s అవుతుంది.
60 ఇంటూ 10 600/11 వస్తుంది. 5 55, 11 4 44, ఇంకా రిమైనింగ్ 6 ఉంటుంది. సో 54 6/11 మినిట్స్ ఉంటుంది. సో మొట్టమొదటిది 4 గంటలప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి 4 అవర్ ఆఫ్టర్ 4 గంటల తర్వాత 4 అవర్ 54 6/11 మినిట్స్ అప్పుడు అవి రెండు కూడా అభిముఖంగా ఉంటాయి. 4 అవర్స్ 54 6/11 మినిట్స్ చూడండి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఈ ప్రశ్నలో గడియారంలో సమయం 3 గంటల 25 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అని చెప్పిచ్చారు. గడియారంలో సమయము 3 గంటల 25 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం అడిగారు. ఇక్కడ మనకి 3 గంటల 25 నిమిషాలు ఇచ్చారు. సో దీన్ని ఎలా రాస్తామంటే 3 25/60 మొత్తం గంటల్లోకి మార్చాం. సో 5 5s 5 12s, సో 3 5/12 వస్తుంది. దీన్ని చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి మారుద్దాం. 12 3s 36, 36 + 5 41, 41/12 41/12 గంటలు అవుతుంది. మనకు తెలుసు ఒక గంట వచ్చేసి 360/60. ఒక గంటకి ఎన్ని డిగ్రీలు చేస్తుందో చూద్దాం. 360/60 అంటే 30 డిగ్రీస్ చేస్తుంది. సో 41/12 అవర్స్ కాబట్టి 41/12 గంటలు కాబట్టి 41/12 ఇంటూ 30, 41/12 × 30. సో 3 4s 3 10s, 41 10s కాబట్టి 410/4 అవుతుంది. 410/4 అంటే చూడండి దీన్ని మనం 4తో డివిజన్ చేస్తే 102.5 డిగ్రీస్ వస్తుంది. 4 1s 4, 4 0 0, 4 2s 8, రిమైనింగ్ 4 5s 20. సో 102.5 డిగ్రీస్ వస్తుంది. ఇక నిమిషాల ముళ్ళు చూద్దాం. ఇప్పుడు గంటల ముళ్ళు అయిపోయింది, నిమిషాల ముళ్ళు చూద్దాం. నిమిషాల ముళ్ళు వచ్చేసి 60 మినిట్స్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది. 1 మినిట్లో 360/60 వేస్తే 6 డిగ్రీలు తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో 6 డిగ్రీలు తిరుగుతుంది. ఇక్కడ మొత్తం 25 నిమిషాలు ఉన్నాయి. సో 25 నిమిషాలు ఉన్నాయి కాబట్టి 25 × 6 150 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే ఆ రెండు ముళ్ళ మధ్య కోణం అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. చూడండి ఆ రెండు ముళ్ళ మధ్య కోణం అంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ గంటల ముళ్ళు 102.5 డిగ్రీలు, ఇక్కడ నిమిషాల ముళ్ళు చేసేది ఎక్కువ కోణం ఉంది కాబట్టి ముందు అది రాస్తాం. 150 - 102.5 డిగ్రీలు. ఇది 150లోంచి 102.5 డిగ్రీలు తీసేస్తే 47.5 డిగ్రీలు వస్తుంది. అంటే 47.5 డిగ్రీ వస్తుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 47.5 డిగ్రీలు. ఏ కామా బీలు ఇద్దరూ కలిసి చేసిన కంటే ఏ ఒక్కడు ఆ పనిని 9 రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు. అదేవిధంగా బి పనిని ఏ కామా బీల కంటే 16 రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు. అయితే ఆ ఇద్దరూ కలిసి పని పూర్తి చేయు కాలము అని చెప్పిచ్చారు. ఇది చాలా సింపుల్గా మనం ఒక చిన్న ట్రిక్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఏ ఒక్కడు 9 రోజుల్లో పూర్తి చేశారన్నాడు కాబట్టి ఏ ఒక్కడు పూర్తి చేసినటువంటి రోజుల్ని ఎక్స్ అని చెప్పి అనుకోండి. బి పనిని ఏ కామా బీల కంటే 16 రోజులు ఎక్కువ చేయగలడు. ఇలా ఇచ్చినటువంటి సమస్యలో ఈ ఏ కామా బీల కంటే ఎక్కువ చేయగలడు అనేటువంటి దాన్ని వై అనుకోండి. అయితే ఇక్కడ ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయు కాలం అంటే ఎలా చేస్తామంటే √XY అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇటువంటి సమస్యలు ఇచ్చినప్పుడు √XY అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది 9 ఇచ్చారు, అలాగే వై అనేది 16 ఇచ్చారు. సో 9 × 16. సో ఏమవుతుందంటే √9 అంటే 3, √16 అంటే 4. సో 3 4s 12 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్
ఏ కామా బి కామా సిలు వరుసగా ఒక పనిని 10 రోజులు, 12 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ పనిని ఏ మొదలుపెట్టి 3 రోజుల తర్వాత పని నుండి విరమించుకొనెను. మిగిలిన పనిని బి మొదలుపెట్టి 2 రోజుల తర్వాత పని నుండి విరమించుకొనెను. ఆ మిగిలిన పనిని సి పూర్తి చేసెను. అయితే ఆ పని మొత్తము పూర్తయిన కాలము. చూడండి, ఈ సమస్యలో ఏ 10 రోజులు, బి 12 రోజులు, సి 15 రోజుల్లో పూర్తి చేస్తారన్నారు కాబట్టి ఈ 10, 12, 15కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏ వచ్చేసి 10, బి 12, సి వచ్చేసి 15 అనుకోండి. సో ఎల్సిఎం చేద్దాం. 2 5s, 2 6s, 15 డౌన్ చేసుకోండి. ఫిఫ్త్ టేబుల్ 5 1s, 6 డౌన్ చేయండి. 5 3s. నెక్స్ట్ థర్డ్ టేబుల్ 3 2s, 3 1s. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 2 5s 10, 10 3s 30, 32s 60 ఎల్సిఎం వస్తుంది. 60 ఎల్సిఎం వస్తుంది కాబట్టి మొత్తం పని 60 యూనిట్స్ అని చెప్పి అనుకుందాం. అయితే 60 యూనిట్స్ మొత్తం పని అనుకుంటే ఏ మొదలుపెట్టి 3 రోజుల తర్వాత పని విరమించుకున్నాడు. అయితే ఇప్పుడు మనకి ఏ ఎన్ని యూనిట్స్ వస్తుందో కనుక్కుందాం. ఏ 10 రోజులు కాబట్టి 60/10 6 యూనిట్స్ అవుతుంది. బి 60/బి వచ్చేసి 12 కాబట్టి 5 యూనిట్స్ వస్తుంది. అలాగే సి వచ్చేసి 60/15 కాబట్టి 4 యూనిట్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏ అనేవాడు 3 రోజులు పనిచేసి విరమించుకున్నాడు. ఏ 6 యూనిట్స్ కదా, ఏ వచ్చే 6 యూనిట్స్ కాబట్టి 3 రోజులు అంటే 3 × 6 మొత్తం 18 యూనిట్ల పనిని పూర్తి చేశాడు. ఇక మిగిలిన పని అంటే మొత్తం 60 యూనిట్స్ మైనస్ 18 అంటే ఏ 3 రోజులు చేశాడు. సో 60 యూనిట్స్ మైనస్ 18 యూనిట్స్ 42 యూనిట్స్ పని మిగిలిపోయింది. తర్వాత బి అనేవాడు 2 రోజులు, ఎన్ని రోజులమ్మా 2 రోజులు చేశాడు. 2 × బి 5 యూనిట్స్ కాబట్టి ఒక రోజుకు 5 యూనిట్స్ కాబట్టి 2 రోజులకి 2 × 5 10 యూనిట్స్ పని చేశాడు. సో ఇక మిగిలిన పని ఎంత ఉంటుందంటే ఇక్కడ 42 యూనిట్స్లోంచి 10 యూనిట్స్ తీసేస్తే 32 యూనిట్స్ వస్తుంది. మిగిలిన పనిని సి పూర్తి చేశాడు. అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడంటే ఇక్కడ మొత్తం ఇంకా 32 యూనిట్స్ ఉంది. అయితే సి పని 4 యూనిట్స్ కాబట్టి ఒక రోజులో 4 యూనిట్స్ చేస్తాడు కాబట్టి 4 × 8 సో 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో చూడండి, మొత్తం 3 + 2 5, 5 + 8 13 డేస్ టైం తీసుకుంటుంది. ఏకి 3 రోజులు, బికి 2 రోజులు, సికి 8 రోజులు. మొత్తం పని కాలము పూర్తయిన కాలము 13 రోజుల సమయము. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ సమస్యలో ఏ కామా బి పెట్టుబడుల నిష్పత్తి 2:5 అని ఇచ్చారు. వారికి వచ్చిన లాభంలో 10% స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఏ తన వాటాను 980 రూపాయలు తీసుకుంటే మొత్తం లాభము రూపాయల్లో అని చెప్పి అడిగారు. ఇక్కడ మొత్తం లాభము వచ్చేసి ఎక్స్ రూపాయలు అని చెప్పి అనుకోండి. అయితే ఏకి ఎంత ప్రాఫిట్, ఏకు వచ్చిన లాభము, ఏకు వచ్చినటువంటి లాభము కానీ చూసినట్లయితే ఏ పార్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మొత్తం వచ్చేసి 2 + 5 మొత్తం వచ్చేసి 2 + 5 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ స్వచ్ఛంద సంస్థలకి 10% ఇచ్చేశారు కాబట్టి ఇక మిగిలిపోయేది ఎంత ఉంటుందంటే ఇక్కడ మొత్తం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక 10% ఇచ్చేస్తే 0.90x ఉంటుంది. 0.90x ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తము ఎక్స్ అనుకున్నాం కాబట్టి అందులో 10% ఇచ్చేస్తే ఇక మిగిలిపోయేది 90%. 90% అంటే 90/100 వేస్తే 0.90x వస్తుంది. సో ఈ విధంగా ఏ వాటా అనేది చూడండి, ఏ వాటా ఏకు వచ్చే లాభం అనేది 2/7 × 0.9x అవుతుంది. అది ఏ తన వాటాగా ఎంత తీసుకున్నాడంటే 980 రూపాయలు తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఎక్స్ అనేది మొత్తం లాభము. సో అప్పుడు ఎక్స్ = 980 × 7/0.9 అవుతుంది.
ఇప్పుడు 9 తోటి క్యాలిక్యులేషన్ చేద్దాం. 9తో క్యాలిక్యులేషన్ చేస్తే 9 2s 18, 9 2s 18, 0. ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 తీసుకుంటాం. సో 2200 ఇంటూ 7 వస్తుంది. అలాగే ఇక్కడ ఇది 2/7 కాబట్టి ఇటు వస్తే 7/2 అవుతుంది. 2తో డివిజన్ చేస్తే 2 1100s వస్తుంది. 1100 ఇంటూ 7 7700 రూపీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మరొకసారి చూడండి, లాభము ఎక్స్ రూపాయలు అనుకుందాం. ఏకి ఎంత లాభం వచ్చిందంటే ఇక్కడ 2:5లో ఏ పార్ట్ వచ్చేసి 2 ఉంది, మొత్తం 2 + 5. ఇక్కడ 0.90x ఎలా వేసామంటే 10% స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు. అంటే ఇక మిగిలేది 90%. ఎక్స్లో 90% ఉంది. సో 90x/100 అంటే 0.90x వస్తుంది. సో 2 + 5 అంటే 7 ఇంటూ 0.9x ఈక్వల్ టు ఏ వాటా 1980 రూపాయలు కాబట్టి ఈక్వల్ టు 1980. ఇక్కడ x ఈక్వల్ టు 1980 ఇంటూ 2/7 ఇంటూ వస్తే 7/2 అవుతుంది. 0.9 కూడా మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్లోకి వెళ్తుంది. 0.9 2200 అనమాట ఇది. అలాగే 2 1100s 1100 ఇంటూ 7 7700 రూపీస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ప్రాబ్లంలో ఏ కామా బి కామా సిలు వరుసగా ఒక వ్యాపారాన్ని 6500 రూపాయలు, 8400 రూపాయలు, 10,000 రూపాయల పెట్టుబడులతో వరుసగా ఏ 6 నెలలు, బి 5 నెలలు, సి 3 నెలలు భాగస్వామ్యం ప్రారంభించారు. వచ్చిన మొత్తం లాభము 7400 రూపాయలు. వ్యాపారం నిర్వహించినందుకు ఈ లాభంలో ఏ 5% తీసుకున్నో, అయితే ఏకు వచ్చిన మొత్తం సొమ్ము అని చెప్పి అడిగారు. ఏ కామా బి కామా సిలు వరుసగా ఒక వ్యాపారాన్ని 6500, 8400, 10,000 రూపాయల పెట్టుబడులతో వరుసగా 6 నెలలు, 5 నెలలు, 3 నెలలు భాగస్వామ్యంతో ప్రారంభించారు. వచ్చిన మొత్తం లాభం 7400 రూపాయలు. వ్యాపారం నిర్వహించినందుకు ఈ లాభంలో ఏ 5% తీసుకున్నాడు. అయితే ఏకు వచ్చిన మొత్తం సొమ్ము అని అడిగారు. చూడండి, ఇక్కడ ఏ కామా బి కామా సి పెట్టుబడుల నిష్పత్తి చూద్దాం. A:B:C ఏమవుతుందంటే 6500. ఇతను ఎంతకాలం ఉంచాడు? 6 నెలలు ఉంచాడు కాబట్టి 6500 ఇంటూ 6 తర్వాత 8400 ఇంటూ ఇతను వచ్చేసి 5 నెలలు కాబట్టి ఇంటూ 5 తర్వాత 10,000 ఇంటూ 3 నెలలు. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ వచ్చేసి చూడండి, ఇంకా క్యాన్సిల్ చేసేయడానికి 5th టేబుల్ 5 13s, అలాగే 5 1s, 5 20s క్యాన్సిల్ అయిపోతే ఇక సెకండ్ టేబుల్ కూడా పోతుంది చూద్దాం. 2 3s, 2 4s, 2 2s, అలాగే 2 10s. సో 13 3s వచ్చేసి 39, 42, 10 3s వచ్చేసి 30. సో 39:42:30 వచ్చింది. అలాగే ఈసారి థర్డ్ టేబుల్ వేద్దాం. 3 13s, 3 1s, 3 4s, అలాగే 3 10s. సో టోటల్గా 13:14:10 వచ్చింది. 13:14:10 వచ్చింది. అయితే ఇక్కడ ఏ అనేవాడు 5% అంటే ఈ వ్యాపారాన్ని నిర్వహించినందుకు మొత్తం లాభం ఎంత ఇచ్చారు? టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 7400 రూపాయలు ఇచ్చారు. ఇందులో 5% అంటే 5/100 ఇంటూ 7400. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 5 4s వచ్చేసి 20, 5 7s 35 + 2 37. 370 రూపాయలు ఆయన తీసుకున్నాను అనమాట, 5%. అయితే ఇందులో ఏకు వచ్చిన మొత్తం సొమ్ము అడిగారు. ఏకు వచ్చిన మొత్తం సొమ్ము అంటే ఏలో ఎంత ఉందమ్మా? 13 కదా. సో ఏకు వచ్చిన సొమ్ము కనుక్కుందాం. అంటే 5% ఆల్రెడీ వచ్చింది, తర్వాత లాస్ట్లో యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏలో 13/13 + 14 + 10, 13 + 14 + 10, 27 + 10, 13 + 14 27, 27 + 10 37 ఇంటూ ఇక
ఆల్రెడీ 370 రూపాయలు అయిపోయినాయి కదా, ఇంకెంత సొమ్ము మిగిలింది అంటే 7400లో నుంచి 370 రూపాయలు మనం తీసేస్తాం. తీసేస్తే 0, 10 - 7 3, అలాగే ఇక్కడ వచ్చేసి 3, 7030 రూపాయలు ఉంటుంది. సో 7030. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి సుమారుగా 13ని 7030 తోటి మల్టిప్లై చేసి 37తో మనం కానీ భాగించినట్లయితే మనకు సుమారుగా 2470 రూపాయలు వస్తుంది. 2470 రూపాయలు వస్తుంది సుమారుగా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే. ఇక్కడ ఆల్రెడీ 370 తీసుకున్నాడు కాబట్టి ఏకు మొత్తం ఎంత వస్తుందంటే 2470 ప్లస్ 370 రూపాయలు 0, 14, 8, 2840. 2840 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఒక వ్యాపారంలో ఏ కామా బీలు వరుసగా 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రతి నెల లాభం కాకుండా 1000 రూపాయలు ఏకు లభిస్తుంది. మిగిలిన లాభాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. ఒక సంవత్సరం మొత్తం ఏకు 39,000 లభించినట్లయితే బీకు వచ్చిన సొమ్ము అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఏ పెట్టుబడి వచ్చేసి మనకు తెలుసమ్మది 3 లక్షల రూపాయలు. ఇది ఇక్కడ చూడండి, ఏ పెట్టుబడి వచ్చేసి 3 లక్షల రూపాయలు, అలాగే బి పెట్టుబడి వచ్చేసి 4 లక్షల రూపాయలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఏకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యాపార వ్యవహారాలు అతనే చూసుకుంటున్నాడు కాబట్టి ఏకి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తున్నారట. అయితే ఇక్కడ ఒక సంవత్సరం మొత్తంగా ఏకి, ఒక సంవత్సరం అన్నారు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి ఏకి 1000 × 12 12,000 రూపాయలు ముందుగానే వచ్చేసినాయి అనమాట. అయితే ఇక ఈ 12,000 రూపాయలు వస్తే ఓకేనా, ఇక్కడ ఒక సంవత్సరం మొత్తంగా ఏకు 39,000 లభించినాయి అంట. అయితే ఏ వాటా ఎంత వచ్చినాయి అంటే, ఏ వాటా అంటే ఇప్పుడు మొత్తం ఏకు వచ్చింది 39,000 అంట. ఆ 39,000లో అతను ముందుగా తీసుకున్న ఎన్ని 12,000 రూపాయలు. 39,000లోంచి 12,000 మనం తీసేసినట్లయితే 27,000 రూపాయలు ఏ వాటా వస్తుంది. అంటే అతను సంవత్సరానికి తీసుకున్నది కాకుండా 27,000 రూపాయలు వస్తుంది. అయితే ఇక్కడ ఏ పెట్టుబడి ఇస్టు బి పెట్టుబడి ఈక్వల్ టు ఏ వాటా ఇస్టు బి వాటా, ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమన్నారు చూడండి, పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకున్నారు అన్నాడు. కాబట్టి ఏ పెట్టుబడి ఇస్టు బి పెట్టుబడి ఈక్వల్ టు ఏ వాటా ఇస్టు బి వాటా. ఇక్కడ ఏ పెట్టుబడి మనకు తెలుసు ఎంతమ్మది 3 లక్షల రూపాయలు ఇస్టు బి పెట్టుబడి ఎంత 4 లక్షల రూపాయలు ఈక్వల్ టు ఏ వాటా వచ్చేసి 27,000 రూపాయలు ఇస్టు బి వాటా మనకు తెలియదు. ఇక్కడ రెండు నిష్పత్తులు సమానమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ 3 lakhs ఇంటూ బి వాటా ఈక్వల్ టు 4 lakhs ఇంటూ 27,000 అవుతుంది. సో అప్పుడు బి వాటా అంటే ఎలా వస్తుందో చూడండి, 4 lakhs ఇంటూ 27,000 బై 3 lakhs అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 3 ones 3 9,000. సో బి వాటా 4 9s 36,000 వస్తుంది. బి వాటా 36,000 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ మామిడి పండ్ల ధరలో 20% తగ్గడం వల్ల ఒక వ్యక్తి 150 రూపాయలకు 12 పండ్లను అదనంగా కొనగలిగాడు. ధర తగ్గక ముందు 16 పండ్ల ఖరీదు రూపాయల్లో అని అడిగారు. ఇక్కడ మామిడి పండ్ల ధర మనకి తెలియదు కాబట్టి దాన్ని ఎక్సో వైయో పీనో ఏదో ఒకటి అనుకొని మనం స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ 20% తగ్గించాడట. 20% తగ్గిస్తే అప్పుడు ఎంత ధర ఉంటుందో కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ 16 పండ్ల ఖరీదు అడిగారు కాబట్టి
ఇక్కడ బిఫోర్ ఎన్ని మామిడి పండ్లు ఉంటాయో తెలియదు కాబట్టి దాన్ని ఒక నంబర్ ఎన్ అను ఎక్స్ అను వై అని అనుకోండి. ఆఫ్టర్ ఏమైంది, 12 పండ్లను అదనంగా కొనగలిగాడు అన్నాడు కాబట్టి దానికి 12 పండ్లను కలిపేసి చేయాలి. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 150 రూపాయలకు కొన్నాడు. ఇక్కడ ఒక పండు ఇంటూ అంటే జనరల్గా మనం ఎలా తీసుకుంటామంటే ఒక పండు ధర ఎంత అన్నట్లుగా ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంటూ 1 ఫ్రూట్ కాస్ట్ వేస్తే అది 150 రూపాయలు అవుతుంది. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే మామిడి పండు ధరని పి అని చెప్పి అనుకుంటున్నా. మామిడి పండు ధర పి రూపాయలు అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ తగ్గుదల వచ్చేసి 20% ఇచ్చారు. తగ్గుదల ఎంత ఇచ్చారమ్మా? 20% ఇచ్చారు. తగ్గుదల 20% దేంట్లో? పీలో. అప్పుడు న్యూ ప్రైస్ అంటే కొత్త ధర ఏమవుతుందంటే యాక్చువల్గా ముందుంది ఎంత? పి. 20% ఆఫ్ పి అంటే 20/100 పి అనమాట. అంటే 21s 25s. సో ఏమవుతుందంటే 1/5 అంటే 0.2 అనమాట. సో 1p మైనస్ 0.2p అంటే 0.8p అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ పర్చేజ్ చేశాడో మనకు తెలియదు. సో n మ్యాంగోస్ పర్చేజ్ చేశాడు అనుకుందాం. ఫస్ట్ వచ్చేసి n మ్యాంగోస్ పర్చేజ్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి. ఆఫ్టర్ తర్వాత వచ్చేసి 12 అదనంగా పర్చేజ్ చేశాడు అంటే n+12 అనుకోండి. సో అంటే ఫస్ట్ n పర్చేజ్ చేశాడు అనుకున్నాం. అయితే అక్కడ ధర 20% తగ్గించలేకి 12 పండ్లను ఎక్స్ట్రా పర్చేజ్ చేశాడంటే n+12 అనమాట. సో ఇక్కడ మనకి పండ్ల సంఖ్య ఇంటూ ధర, పండ్ల సంఖ్య ఇంటూ ధర మొత్తం ఎంతమ్మా? 150 రూపాయలు. పండ్ల సంఖ్య ఇంటూ ధర మొత్తం ఎంత? 150 రూపాయలు. అయితే పండ్ల సంఖ్య మనకి తెలియదు. ఫస్ట్ పండ్ల సంఖ్యని మనం n అని చెప్పి అనుకోండి. అలాగే పి ధర వచ్చేసి పి, n ఇంటూ పి ఈక్వల్ టు 150. సో n ఏమవుతుంది? 150/p అవుతుంది. ఓకే, ఈసారి n+12 పండ్లని తీసుకున్నాడు అనుకోండి. n+12 ఇంటూ n+12 ఫ్రూట్స్ యొక్క ధర చూడండి, కొత్త ధర ఏమైంది? 0.8p అయింది. సో 0.8p ఈక్వల్ టు ఆ ధర ఎంత అయిందమ్మా? మొత్తం 150 రూపాయలు. సో ఆల్రెడీ మనకి n అంటే తెలుసు. ఏంటి n అంటే? 150/p. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 150/p ప్లస్ 12 ఇంటూ 0.8p ఈక్వల్ టు 150 అవుతుంది. సో మల్టిప్లై చేద్దాం. 150 ఇంటూ 150/p ఇంటూ 0.8p, pp క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 12 ఇంటూ 0.8p ఈక్వల్ టు 150. సో ఇక్కడ 150 ఇంటూ 0.8 అంటే 120 ప్లస్ 12 ఇంటూ 0.8 అంటే 9.6p ఈక్వల్ టు 150. దట్ ఇంప్లైస్ 9.6p ఈక్వల్ టు 150 మైనస్ 120. 9.6p ఈక్వల్ టు 30 వస్తుంది. సో p ఈక్వల్ టు 30/9.6 అయితే 300/96 వస్తుంది. క్యాలిక్యులేషన్ చేద్దాం. 6/16 6/50 అవుతుంది. కానీ ఇక్కడ 16 పండ్ల ఖరీదు అడిగారు కాబట్టి ఇది ఒక పండు ఖరీదు, 16 పండ్ల ఖరీదు కాబట్టి 16 ఇంటూ 50/16 అవుతుంది. 16 క్యాన్సిల్ అయితే 50 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఒక నీటి తొట్టెని 2 పైపులు A, Bలు వరుసగా విడివిడిగా 15 గంటలు 20 గంటల్లో నింపుతాయట. అయితే C అనేది మాత్రం ఇది నింపదు, ఖాళీ చేస్తుందంట. 25 గంటల్లో ఖాళీ చేస్తుందంట. ప్రారంభంలో 3ని తెరిచి ఉంచి 10 గంటల సేపు ఆడించారు. 10 గంటల తర్వాత ఏం చేశారు? Cని మూసేశారు. ఇంకా మిగిలిపోయేదంటే A, Bలు 2 ఉంటాయి. అవి 2 కలిసి తొట్టి నింపుడుకు పట్టు సమయం ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ మనము ఏ అనేది 15 అవర్స్ ఇచ్చాడు కాబట్టి ఏ 15 గంటలు కాబట్టి ఏమవుతుందంటే ఏ పార్ట్ వచ్చేసి 1/15 అవుతుంది. అలాగే బి పార్ట్ వచ్చేసి 1/20 అవుతుంది.
సి పార్ట్ వచ్చేసి ఇక్కడ ఖాళీ చేస్తుంది కాబట్టి ఇది మైనస్ తీసుకోండి, -1/25 తీసుకోండి. ఇవి 3 కలిసి 10 గంటలు ఆడుతున్నాయి కాబట్టి 10 × 1/15 ప్లస్ 1/20 మైనస్ 1/25 అవుతుంది. సో ఇక్కడ 10 × 15, 20, 25ల కసాగు అంటే ఎల్సిఎం వచ్చేసి 300 వస్తుంది. 15 20లు కాబట్టి 20, అలాగే 20 15లు కాబట్టి 15, అట్లాగే 25 12లు వచ్చేసి 300. సో ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. 20 15 37, 37 20 15 35, 35లోంచి 12 తీసేస్తే 23/30 వస్తుంది. సో ఇక మిగిలిన పని 10 గంటలు ఆడించారు కదా, ఇక మిగిలిన పని ఎంత ఉంది? మిగిలిన పని కానీ మనం చూసినట్లయితే అంటే 23/30 గంటల సమయం అయిపోయింది కాబట్టి మిగిలింది వచ్చేసి మిగిలిన పని అమ్మా ఇది 1 - 23/30. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 30 - 23. సో మిగిలిన పని వచ్చేసి 7/30. 7/30 పని మిగిలింది. ఈ మిగిలిన పని ఏ కామా బీలు ఇద్దరు కలిసి పూర్తి చేయాలి. ఏ అండ్ బి ఇద్దరు కలిసి పూర్తి చేయాలి కాబట్టి ఏ 1/15 ప్లస్ బి వచ్చేసి 1/20. ఎల్సిఎం చేస్తే మనకి 15 20 ఎల్సిఎం 60 కాబట్టి 15 4s 60, 23s ఏమొస్తుంది? 7/60 వస్తుంది. కాబట్టి ఎంత సమయం పట్టిద్దా మిగిలిన పని ఏ కామా బీలకి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మిగిలిపోయిన పని ఏంటి? 7/30 ఇక్కడ ఏ కామా బీలు ఇద్దరు కలిసి ఎంత పని చేస్తారు? 7/60. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 60/30 అంటే 2 hours టైం పడుతుంది అనమాట. ఆల్రెడీ ముందు 10 గంటలు చేశారు ముగ్గురు కలిసి, తర్వాత ఏ కామా బీలు ఇద్దరు కలిసి 2 గంటలు, మొత్తం 10 + 2 మొత్తం ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటల సమయం పడుతుంది. సో 12 గంటలు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ ప్రాబ్లంలో ప్రసాద్ గంటకు 3.75 కిలోమీటర్ల వేగంతో పి నుండి క్యూకు నడక ప్రారంభించాడు. పి, క్యూల మధ్య దూరము 51.75 కిలోమీటర్లు. 1 గంట తర్వాత క్యూ నుండి పీకు నరేష్ 4.25 కిలోమీటర్ గంట వేగంతో నడక ప్రారంభించాడట. వారిద్దరూ దారిలో కలిసే దూరము ఆ బిందువు ఎంత అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అయితే ప్రసాదు గంటకు 3.75 కిలోమీటర్లు వెళ్తాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య దూరము 51.75 కిలోమీటర్లు. ఈయన 1 గంట ప్రయాణించాడు, అంటే 3.75 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ నరేష్ అనేవాడు ప్రసాద్ పి నుంచి వెళ్తే నరేష్ క్యూ నుంచి స్టార్ట్ చేశాడు 1 గంట తర్వాత. అంటే ఇక్కడ 51.75లో నుంచి 3.75 తీసేస్తే మనకి 48 కిలోమీటర్లు వస్తుంది. అంటే మొత్తం దూరం, అంటే ఈయన ఆల్రెడీ 3.75 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు కాబట్టి ఇక మిగిలిన దూరం ఎంత ఉంటుంది? 48 కిలోమీటర్లు. గంట తర్వాత ఇతను స్టార్ట్ చేశాడు కాబట్టి. సో అంటే ఇక్కడ 3.75 కిలోమీటర్లు. అలాగే క్యూ నుండి పీకు 4.25 కిలోమీటర్ పర్ గంట వేగంతో నడక ప్రారంభించాడు. ఇతనేమో ఇక్కడి నుంచి కూడా అదే వేగం ఉంటుంది కదా, ప్రసాద్ వచ్చేసి 3.75, అలాగే నరేష్ వచ్చేసి 4.25. మొత్తం వచ్చేసి 8 కిలోమీటర్లు. ఓకేనా, ఇద్దరు కలిసి 8 కిలోమీటర్లు వేగంతో వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మిగిలిపోయిందంత దూరము 48 కిలోమీటర్లు మిగిలిపోయింది. కాబట్టి 48/8. 48/8 అంటే 8 1 8 6. సో ఇక 6 గంటలు ట్రావెలింగ్ అయిందనమాట మొత్తం. ఇక్కడ 6 గంటల తర్వాత క్యూ ఎంత ప్రసాదు 6 గంటల తర్వాత నరేష్ ఎంత దూరం ప్రయాణించాడో చూద్దాం. నరేష్ 6 గంటల తర్వాత అంటే 4.25 × 6 ఇది నరేష్ ప్రయాణించిన దూరం అమ్మ. నరేష్ వచ్చేసి ఎంత దూరం ప్రయాణించాడు చూడండి. 6 5 30, 6 2 12, 1 3 15, 6 4 24, 1 25 అంటే 25.50 కిలోమీటర్లు. అంటే నరేష్ నుంచి 25.50. నరేష్ ఎటు నుంచి వచ్చాడు? క్యూ నుంచి కదా. కాబట్టి క్యూ నుంచి 25.50 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు కలుసుకుంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
ఈ ప్రశ్న ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ పీ, క్యూల మధ్య దూరం 51.75 కిలోమీటర్లు ఇచ్చాడు. పి అనేవాడు ఒక గంట ప్రయాణించిన తర్వాత, అంటే ప్రసాద్ అనేవాడు ఒక గంట ప్రయాణించిన తర్వాత నరేష్ క్యూ నుంచి స్టార్ట్ చేశాడు. అంటే ఆల్రెడీ ప్రసాద్ 3.75 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇక మిగిలిన దూరం అంటే 51.75 నుంచి 3.75 తీసేస్తే 48 కిలోమీటర్లు మిగిలి ఉంది. నరేష్ ఏమో ఇటు నుంచి 4.25 కిలోమీటర్ల వేగంతో, ప్రసాద్ ఏమో ఇక్కడి నుంచి 3.75 కిలోమీటర్లతో ప్రయాణిస్తున్నారు. అంటే ఇద్దరి వేగము 8 కిలోమీటర్ల వేగం. కానీ ఇక్కడ మొత్తం ప్రయాణించాల్సిన దూరము 48 కిలోమీటర్లు కాబట్టి ఎంత సమయం పట్టిద్దో కనుక్కుందాం. టీ అనేది కనుక్కుందాం. ఈ టీ వచ్చేసి దూరము బై వేగం వేస్తే 8 అవర్లు కాబట్టి 6 గంటల సమయం పట్టింది. ఇక నరేష్ ఎంత అంటే, నరేష్ వచ్చేసి ఎంత దూరం ట్రావెల్ చేశాడో తెలుసుకుందాం. దూరం అంటే వేగం ఇంటూ కాలం, 4.25 ఇంటూ 6 మొత్తం 25.50 కిలోమీటర్లు నరేష్ ప్రయాణించాడు. అంటే నరేష్ ప్రయాణించాడు, ఇద్దరు వచ్చేసి అంత దూరంలో కలుసుకుంటారనమాట. కాబట్టి 25.50 కిలోమీటర్లు క్యూ నుంచి బయలుదేరాడు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఢిల్లీలో ఉదయం 5 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు కాన్పూర్ చేరుతుందంట. మరొక ట్రైను కాన్పూర్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరిద్దంట. అయితే ఆ 2 ట్రైన్లు కలుసుకునేటువంటి సమయం అని చెప్పి అడిగారు. ఇక్కడ మొత్తము మనం గమనిస్తే ఒక ట్రైన్ 5 గంటలకు బయలుదేరి 10 గంటలకు వెళ్ళింది. అంటే మొత్తం ఎంతసేపు పట్టింది? ఫస్ట్ ట్రైను ఇది వచ్చేసి సెకండ్ ట్రైన్ అనుకోండి. ఫస్ట్ ట్రైన్కి వచ్చేసి 5 AM to 10 AM అంటే మొత్తం 5 గంటల సమయం పట్టింది. అలాగే సెకండ్ ట్రైన్కి వచ్చేసి 7 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 అంటే మొత్తం 7 గంటల సమయం పడుతుంది రెండో ట్రైన్కి. అయితే ఇక్కడ వేగం కనుక్కుందాం. మొదటి ట్రైన్ ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే దూరము బై కాలం S/5 అవుతుంది. అలాగే రెండో ట్రైన్ యొక్క వేగం కనుక్కుందాం. ఇది వచ్చేసి S/7 వస్తుంది. ఇక్కడ ఇవి రెండు కూడా కలుసుకునే సమయం కనుక్కోవాలి. X అవర్స్ తర్వాత ఈ రెండు మీట్ అవుతాయి అని చెప్పి అనుకుందాం. X గంటల తర్వాత ఆ రెండు మీట్ అవుతాయి. ఫస్ట్ ట్రైన్ అనేది X అవర్స్ తర్వాత, X గంటల తర్వాత మీట్ అయ్యిద్ది అని చెప్పి అనుకుందాం. అయితే X అవర్స్ ఆఫ్టర్ 5 AM అంటే X అవర్స్ ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి X అవర్స్ ఆఫ్టర్ 5 AM అని చెప్పి రాస్తాం. అయితే ఇక్కడ సెకండ్ ట్రైన్ కానీ మనం చూసినట్లయితే ఇది 5 గంటలకు బయలుదేరింది, ఇది 7 గంటలకు బయలుదేరింది. అంటే 2 అవర్స్ లేటు. సెకండ్ ట్రైన్ వచ్చేసి 2 అవర్స్ లేట్ అనమాట, 2 గంటల ఆలస్యంగా బయలుదేరింది. అయితే ఇప్పుడు మనం ఈ దూరం, మొదటి ట్రైన్ ఎంత దూరం ప్రయాణించిందో చూద్దాం. దూరము అంటే వేగము ఇంటూ, వేగముకి దూరం బై కాలం కదా, వేగము ఈక్వల్ దూరం బై కాలం కాబట్టి దూరం అంటే వేగము ఇంటూ కాలం అవుతుంది. అంటే S/5 ఇంటూ X అవుతుంది. ఇక్కడ X అవర్స్ అనుకున్నాం కాబట్టి. అదే D2 కానీ చూసినట్లయితే D2 వచ్చేసి S/7 ఇంటూ 2 అవర్స్ లేట్ కాబట్టి X-2. మొత్తం X అవర్స్లో రెండు కలుస్తాయి అనుకున్నాం కదా, 2 అవర్స్ లేట్ కాబట్టి X-2. సో ఇక్కడ ఈ రెండు దూరాలని మనం యాడ్ చేద్దాం. D1 ప్లస్ D2 వచ్చేసి S అనమాట. ఈ D1 ప్లస్ D2 S, D1 వచ్చేసి S/5X ప్లస్ D2 వచ్చేసి చూడండి S/7 ఇంటూ X-2 ఈక్వల్ టు S. ఇక్కడ S1s, ఇక్కడ S కామన్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక మిగిలిపోయేది ఏంటంటే X/5 ప్లస్ X-2/7 మిగులుతుంది ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేస్తే 5 7s 35, ఇక్కడ 5 7s కాబట్టి 7x ప్లస్ ఇక్కడ 5x మైనస్ 5 2s 10 అవుతుంది ఈక్వల్ టు 1. 7x 5x వచ్చేసి 12x మైనస్ 10 ఈక్వల్ టు 35. 12x ఈక్వల్ టు 35 ప్లస్ 10 అంటే 45 అవుతుంది. x ఈక్వల్ టు 45/12 అంటే 3.45 వస్తుంది. 3.45 అంటే 3 hours 45 minutes అవుతుంది. 3 hours 45 minutes. ఆల్రెడీ 5కు స్టార్ట్ అయింది కదా, 5 కాబట్టి 5 hours ప్లస్ 3 hours 45 minutes అంటే 5 + 3 అంటే 8 hours 45 minutes. సో 8.45 AM. సో 8 గంటల 45 నిమిషాలప్పుడు ఆ రెండు ట్రైన్లు కలుసుకుంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక లాస్ట్ ప్రశ్న చూడండి. 1 కిలోమీటర్ పరుగు పందెంలో
ఏ కామా బేల్లో ఏ బి కంటే 60 సెకండ్ల ముందుగా గెలిచాడు. ఏ కామా సెల్లో ఏ సి కంటే 375 మీటర్ల తేడాతో గెలిచాడు. బి కామా సెల్లో బి సి కంటే 30 సెకండ్ల ముందుగా గెలిచిన ఒక్కొక్కరు కిలోమీటర్ దూరాన్ని పరిగెత్తుటకు పట్టు సమయం వరుసగా అన్నాడు. ఇక్కడ మనకి ఏ బి సి అని ముగ్గురు ఉన్నారు. సో ఏ ప్రయాణించిన కాలము టీ అనుకుందాం. బి అనేవాడు 60 సెకండ్ల ముందుగా గెలిచాడు కాబట్టి టీ ప్లస్ 60 అవుతుంది. బి కామా సెల్లో బి సి కంటే 30 సెకండ్ల ముందుగా గెలిచాడు అన్నాడు. అంటే టీ ప్లస్ 60 ప్లస్ 30 అంటే 90. టీ ప్లస్ 90 అవుతుంది. ఇక డిస్టెన్సెస్ కనుక్కుందాం. డిస్టెన్సెస్ చూస్తే మొత్తం ఇక్కడ ఏ సి కంటే 375 మీటర్ల తేడాతో గెలిచాడట. ఏ సి కంటే 375 మీటర్ల తేడాతో గెలిచాడట. దూరం 1000 మీటర్లు అనుకుంటే ఏ అనేవాడు చూడండి ఏ సి కంటే 375 మీటర్ల తేడాతో గెలిచాడు అన్నాడు కాబట్టి సి ఎంత అవుతుంది? 1000 మైనస్ 375 అంటే ఏమొస్తుందమ్మా? 1000 మైనస్ 375 అంటే 625 అవుతుంది. సో ఇక్కడ మనకి A/C ఏమవుతుందంటే 1000:625 అవుతుంది. అప్పుడు 125 8s అలాగే 125s. సో 8:5 వస్తుంది. ఇక్కడ దూరాల నిష్పత్తి అనేది 8:5 కాబట్టి కాలాల నిష్పత్తి A/Cకి వచ్చేసి 5/8 అవుతుంది. 5:8. అయితే ఏ వచ్చేసి టీ అలాగే సి వచ్చేసి టీ ప్లస్ 90. ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏమవుతుందంటే 8t = 5t ప్లస్ 590s. 590s అంటే 450 వస్తుంది. 8t మైనస్ 5t అంటే 3t = 450. టీ వచ్చేసి 150 సెకండ్స్ వస్తుంది. సో ఎంత? ఏ వచ్చేసి 150 సెకండ్స్. ఏ 150 సెకండ్స్ అంటే ఇక్కడ 150 సెకండ్స్ అంటే 2 minutes 30 seconds వస్తుంది ఏ. అలాగే బి వచ్చేసి టీ ప్లస్ 60. టీ ప్లస్ 60 అంటే 150 60 210 అవుతుంది. 210 అంటే 3 minutes 360s ఎంత 180. 3 minutes 30 seconds అవుతుంది. అలాగే సి వచ్చేసి టీ ప్లస్ 90 కదా. సో 150 90 ఏమైంది? 240 అయింది. సో ఇది 4 minutes అవుతుంది. సో ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ ఆప్షన్స్లో ఆ సమయాలు వరుసగా అన్నాడు. 2 నిమిషాల 30 సెకండ్లు, 3 నిమిషాల 30 సెకండ్లు, 4 నిమిషాలు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.